ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు, ఈ రోజు రేవంత్ రెడ్డి కుర్చీ చేసినట్లున్నారు. ఆయన ఏదో ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. ఆయన ఢిల్లీ పర్యటన చూసుకొని మీరు ఫేమస్ అవుదామనే, ఫోకస్ అవుదామనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడదామని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేసినట్లున్నారు. ఆయన ఏమో ఢిల్లీ కార్యక్రమం అంటే ఆయన షెడ్యూల్ ముందే తెలుసుకొని మీరు డేట్ ఫిక్స్ చేయడం అనేది జరిగింది అనుకోవచ్చా? అయితే మేము ఆయన ఏదో ఎల్బీ స్టేడియంలా కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి, మోడీ, కేడి చర్చకు సిద్ధమా అనేసి సవాల్ విసిరిండు. అయితే చర్చకు సిద్ధమా అనేసి 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న. తీసుకోలేదు, నన్ను ఎవ్వరు ఏం చేయలేదు, నన్ను నమ్మి మళ్ళీ ప్రజలు ఓట్లేసి కుర్చీలో కూర్చుండబెట్టిర్రు. అయినా కూడా ఇవన్నీ సవాళ్ళు వేసుడు, ఆ రోజు పేపర్లలో లెక్కుడు, ఏదో న్యూస్ వచ్చుడు కామన్ అయిపోయింది అనేసి వేసిండు. అడ్డి మారి గుడ్డి దెబ్బేసిండు, నీళ్ళల్లో దెబ్బేద్దామని చూసిండు. కానీ కేటీఆర్ అన్న వదిలిపెట్టేటోడు కాదు కాబట్టి ఆ చర్చకు ఆ సవాలును స్వీకరించి నేను వస్తా నీతోటి చర్చకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రమ్మన్నాడు. వస్తా అని చెప్పంగానే తోక ముడిచి ఢిల్లీకి పారిపోయిండు. ఇవాళ ఒక్కటి కొత్త కాదు, 49సారి ఢిల్లీకి పోడు. 49 సార్లు ఢిల్లీకి పోయి 4 రూపాయలు తెచ్చినవా, 9 పైసలు తెచ్చినవా, ఏం తెచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి? ఒక గుడికి తెచ్చినవా, ఒక బడికి తెచ్చినవా, ఒక జాతీయ హోదా ప్రాజెక్టుకి ఏమన్నా తీసుకొచ్చినవా? ఏం చేస్తున్నావు ఢిల్లీలో? ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరి ప్రదక్షిణ, ఎవరి సీటు కాపాడుకోవడానికి ప్రదక్షిణలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా ఈ నీళ్ళల్లో దెబ్బేసే ముచ్చట్లు మానుకొని, ఈ బురద జల్లే రాజకీయాలు మానుకొని, బురద గుంటలో నువ్వు కూరుకుపోతావన్న విషయాన్ని గ్రహించి రాజకీయం చెయ్యి. ప్రజలకు ఏదైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉండు. చివరి నిమిషం వరకు నేను తెలంగాణ కోసం పోరాడతా, మీకు ఢిల్లీకి వెళ్ళే మోహం లేక మీరు వెళ్ళలేదు, సో నేను బరాబర్ వెళ్తే అవసరమైతే మోడీ కాలు మోగుతానో ఏదో చేస్తానో తెలంగాణని అభివృద్ధి పదంలో నిలబెడతా అంటుండు. అంటే మీలాగా కాదు, ఢిల్లీలా మమ్మల్ని చూస్తే అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారు కావచ్చు, చెప్పుల దొంగలు లెక్క కనబడతాం కావచ్చు అన్నోడేవాడు రేవంత్ రెడ్డి కదా? అవునా కాదా? తెలంగాణ కోసం కొట్లాడతా అని అంటాడు కదా, తెలంగాణ కోసం ఉద్యమంలో కొట్లాడినవా? నీ ముఖం అందరికీ తెలుసు. రైఫిల్ ఎక్కుపెట్టి తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినోడివని తెలుసు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో నడుస్తూ ఉంటే తెలంగాణ ద్రోహుల సంకలదొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినవు అని కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వచ్చిన తర్వాత వర్షాలు తెలియవు, నువ్వు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఆగమైతారు, నువ్వు వచ్చిన తర్వాత రైతు బంధు బంద్ అయింది, నువ్వు వచ్చిన తర్వాత నీళ్లు బంద్ అయినాయి, నువ్వు వచ్చిన తర్వాత కరెంటు బంద్ అయింది, నువ్వు వచ్చిన తర్వాత ఎరువుల కోసం చెప్పుల లైన్లు మొదలైనాయి. నీకు దండం పెడతామయ్యా, ఇప్పటికైనా నీ అరాచకపు పాలనను బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను నెరవేర్చు. సవాళ్లు విసురుడు బంద్ చేయి. నీకు స్వీకరించే తెలివి లేదు, ధైర్యం లేదు, దమ్ము లేదు. ఇప్పటికైనా సవాళ్లు విసురుడు బంద్ చేయి. మీరు అన్నట్టు అది బంద్ అయింది, ఇది బంద్ అయింది అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ రోజు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పదవి దూరం అయింది, పదవి బంద్ అయింది కాబట్టి లోపల అక్కస్తోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిన పదవి చాలా గొప్ప పదవి. ఆయన ఆకాశం అంతటోడు, ఆయన శిఖరం అంతటోడు. కేసీఆర్ గారి కాలి గోటికి అందిన దుమ్ము కూడా కాదు రేవంత్ రెడ్డి స్థాయి. ఓకేనా? అది గుర్తెరిగి మాట్లాడాలి. తొడగొట్టి మరి అదే కుర్చీ నుంచి తిప్పిండు కదా, తొడగొడతాడు, మెడగొడతాడు. రేపేవాలన్నా అడ్డం వస్తే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆ బట్టిని, ఆ లొట్టిని అందరిని కూడా వేసేస్తాడు. ఓకేనా? రేపు రాబోయే రోజులల్లా కాంగ్రెస్ పార్టీని కథం చేస్తాడు. ఢిల్లీ దగ్గరికి పోతాడు. ఢిల్లీ ప్రజల రేపు కాంగ్రెస్ పార్టీని కథం చేస్తాడు. ఇక్కడ ఉన్న పెద్దలందరినీ తుంగలో దొక్కుతాడు. వాళ్ళ తొడలు కల ఏం లేదు. ఇది జరగబోయే నిత్య సత్యం. రేవంత్ రెడ్డి పదవి కోసము, రేవంత్ రెడ్డి అరాచకాల కోసము ఎక్కడికైనా పోతాడు, ఏదైనా చేస్తాడు. అది అంటే మనం ముందు చూడాలి. ఆయన ముందు ఏం చేసిండో. 10 సంవత్సరాలు విధ్వంసం ఏం చేయలే, 10 సంవత్సరాలు అప్పులు ఏం చేయలే, 10 సంవత్సరాలు బంగారు తెలంగాణనే సాధించారు. 10 సంవత్సరాలు బాపు కేసీఆర్ గారు అన్నం తిన్నారో, అటుకులు తిన్నారో, ఉప్పున్నారో, ఉపాసం ఉన్నారో తెలియదు. 10 సంవత్సరాలల్లా అప్పులు చేసిండు కదా. లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిండు బాపు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి అనేటోడు ఈ 18 నెలలల్లా 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు. గుడి కట్టిండా, బడి కట్టిండా? కట్టిన ప్రాజెక్టుల కాడ కొబ్బరికాయలు కొట్టడానికి 2 లక్షల కోట్ల అప్పులు అయితే మరి నువ్వు ప్రాజెక్టులు కట్టినోని ఎన్ని అప్పులు చేయాలి? ఏం చేస్తానో రేవంత్ రెడ్డి? ఏం లేదు, తుస్సు.